హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏమిటంటే మై ఫేర్ యొక్క రివ్యూ నేను ఇవ్వబోతున్నాను. ఇది నేను సెర్చ్ చేసి ఇది యూజ్ చేసిన వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఈ యొక్క వీడియో తీస్తున్నానండి. సో ఈ మై ఫేర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సేమ్ డిసడ్వాంటేజెస్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆయింట్మెంట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి. ఇది 195 రూపీస్. ఇది అక్కడ మనకు డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. ఇది ఓన్లీ ఫర్ నైట్ మాత్రమే అప్లై చేయాలి, మార్నింగ్ అసలు అప్లై చేయకూడదు. ఓకే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫేస్ మీద పిగ్మెంటేషన్కి అండ్ ట్యాన్ రిమూవర్కి, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలకి, ఇలాంటి వాటికి దీన్ని ఉపయోగిస్తారు. మంగు మచ్చలు అంటారు కదా, వాటిని రిమూవ్ చేయడానికి ఇట్లా ఉపయోగిస్తారు. ఇది ఓపెన్ చేస్తే అలా ఉంటుంది స్ట్రక్చర్. అండ్ ఇన్ఫర్మేషన్కి ఒక పేపర్ ఉంటుంది. సో ఇది సోప్ అండ్ ఫేస్ వాష్ కూడా ఉంది మై ఫేర్లో. ఇలా సోప్ అండ్ ఫేస్ వాష్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ఇది ఎందుకు ఉపయోగిస్తారు అనేది కూడా అక్కడ డీటెయిల్గా రాస్తారు. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో కూడా అక్కడ ఉంటుంది. మనం దాన్ని క్లియర్గా చదువుకున్న తర్వాత అప్లై చేయండి. ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కెమికల్స్ అంటే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే దీన్ని యూజ్ చేయటం వల్ల ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఆ ఫోటోలో చూపించినట్లు అంత గ్లో అయితే రారు, తమన్నాలాగా. ఏదో మీ ఒరిజినల్ కలర్ కంటే కొద్దిగా కలర్ వస్తారు. అండ్ తర్వాత మీ మొహం మీద ఏమైనా పింపుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి, మచ్చలు కూడా పోతాయి. అండ్ మీ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవర్కి ఇది బాగానే యూజ్ అవుతుంది. ఎక్కువగా యూజ్ చేయకండి, 3 months కంటే ఎక్కువగా యూజ్ చేయకండి ఈ క్రీమ్ని. అండ్ వీక్లీ 2 times యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. తక్కువగా లిమిట్గా యూజ్ చేయండి, బాగుంటుంది. ఇది ఆయింట్మెంట్ లెక్క. ఇది మంగు మచ్చలు అలాంటి వాటికి దీర్ఘకాలంగా ఉండే మచ్చలు అయితే ఉంటాయి కదా, వాటికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో చెప్పాను, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలంటే చాలా తక్కువగా తీసుకోండి. ఈ క్రీమ్ని తీసుకొని ఫేస్ అంతా అప్లై చేయకూడదు. మీకు ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఫేస్ అంతా మచ్చలు ఉంటే ఫేస్ అంతా అప్లై చేయండి, తప్పుతుందా? సో అలా అప్లై చేసిన తర్వాత నైట్ టైమే, ఓన్లీ నైట్ టైం అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా 3 hours తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఏ వాటర్ అయినా పర్లేదు. అలా అని హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ అండ్ కూల్ వాటర్తో అప్లై కడిగేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ అలాంటి వాటిని యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా వేరే ఏ క్రీమ్ యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేస్తున్నప్పుడు దీన్నే, ఇంకా దేన్ని కూడా యూజ్ చేయకూడదు. సోప్ కూడా చాలా తక్కువగా పెట్టుకోవాలి. అండ్ ఇది పిగ్మెంటేషన్ ఎలా తగ్గిస్తుందో అండ్ దీని యూజెస్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. సేమ్ టైం కెమికల్స్ అంటే యూజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి, టు బీ అప్లైడ్ ఓన్లీ నైట్ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఇది నైట్ క్రీము, డే అండ్ నైట్ కాదు, ఓన్లీ నైట్ క్రీమ్ కాబట్టి దీన్ని నైటే అప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ క్రీమ్ వర్కౌట్ పడలేదు అని మీరు అనుకుంటే అది ఎలా ఉంటుందంటే మీ ఫేస్ అంతా రెడ్డిష్గా అయిపోయి మంట పుడుతుంది, ఇచ్చింగ్ ఉంటుంది. సో అలా మీకు అనిపించింది అంటే ఖచ్చితంగా మీరు అక్కడితో స్టాప్ చేసేయాలి. అలా మీరు ఇంకా రాస్తూ పోతే మీ ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మై ఫేర్ అనేది ఏంటంటే ఇది ఒక గుడ్ ఆయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. సో ఇది మచ్చలకి, పింపుల్స్కి అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలకి, మంగు మచ్చలకి, పిగ్మెంటేషన్కి, ట్యాన్కి ఇది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొంతమంది మ్యారేజ్ టైంలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్ చేయండి, కానీ లిమిట్గా యూజ్ చేయండి. అండ్ ఎక్కువగా యూజ్ చేయకండి, అది స్కిన్కి అంత మంచిది కాదు. అండ్ 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దీన్ని యూజ్ చేయకూడదు. తర్వాత 18 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసిన ఏమవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్మూత్గా ఉంటుంది స్కిన్ అనేది, చాలా బేబీస్ కదా బాగా. సో అందుకని వాళ్ళకి చాలా స్మూత్గా ఉండటం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది ర్యాష్గా ఉంటుందన్నమాట. సో 18 years దాటిన తర్వాత వాళ్ళు యూజ్ చేసినా సరే వాళ్ళకి
అంతే వాళ్ళకి ఏమీ అనిపించదు, ఎందుకంటే వాళ్ళు 18 ఇయర్స్ దాటిన తర్వాత ఫేస్ అనేది అన్నింటికి తట్టుకుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, దేని నుంచి కూడా కొంతవరకు సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే ఇది స్ట్రక్చర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. సో చాలా తక్కువ లిటిల్గా కొద్దిగా తీసుకొని మీ ఫేస్కి మచ్చలు ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేయండి. నేనైతే మీ అందరికీ చూపించడం కోసం హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను, చూడండి. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, మీరు డే టైం అప్లై చేస్తున్నారేంటని. అవునండి, నేను మీ అందరికీ చూపించడం కోసం ఇప్పుడు అప్లై చేస్తున్నాను డే టైం. నేను వెంటనే రిమూవ్ చేసేస్తాను వీడియో అయిపోయిన తర్వాత. సో నో ప్రాబ్లం. కొద్దిగా జిడ్డులా అనిపిస్తుంది, బట్ ఏం కాదు. సో బాగానే ఉంటుంది స్మెల్. సో మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని అప్లై చేయండి. అండ్ మీరు మరీ వైట్ అయితే అయిపోరు, కానీ మచ్చలు అలాంటివి ట్యాన్ అనేవి బాగా రిమూవ్ చేస్తుంది. మంచి క్రీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదేమైనప్పటికీ కూడా కెమికల్స్ అనేవి అవాయిడ్ చేయడమే మంచిది, న్యాచురల్గా ఉండడమే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రీమ్ని మీరు మౌత్ దగ్గర కానీ ఐస్ దగ్గర కానీ యూజ్ చేయకూడదు. ఇది సెన్సిటివ్ ఉన్న ప్లేస్లలో చాలా డిసడ్వాంటేజెస్ వస్తాయి. సో అందుకని మీరు దీన్ని అవాయిడ్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాచురల్సే ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎంతవరకు న్యాచురల్ గురించి మీరు ఆలోచించండి, న్యాచురల్స్వే మీరు ట్రై చేయండి. అండ్ కెమికల్స్కి దూరంగా ఉండడమే మంచిది. న్యాచురల్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉండకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీకు అడ్వాంటేజెస్ లేకపోయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో అందుకని మీరు న్యాచురల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.